ఉమా మహేశ్వరి ఉమ్. అంటే ఆ పేరు అన్నపూర్ణమ్మగా ఎలా మారింది? మారింది సినిమాల్లో. ఏ సినిమా అమ్మా? స్వర్గం నరకం. చెప్పగానే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఉమా అంటే తుప్పుక్కని వచ్చినట్టుంటుంది, తుప్పుక్కని వచ్చినట్టుంటుంది. పైగా నాకు లోపం ఏముంది, ఏ ఊరు పోయినా ఒక అన్నపూర్ణ హోటల్ ఉంటుంది. మామూలు తెలియదు కాదు అమ్మది. కాశీ వెళ్ళి అన్నపూర్ణ ఉంటుంది. ఈ అన్నపూర్ణమ్మకి ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా? క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, 2-3. ఎవరమ్మా? పాతకాలం నుంచి పనిచేసిన వాళ్ళు. అంటే నేను స్కూల్ ఫ్రెండ్స్ లేరు నాకు. ఎందుకమ్మా? అంటే ఎవరితో క్లోజ్? ఆ టైం కుదరలా. 13th ఇయర్లో వచ్చాను నేను ఇండస్ట్రీకి రంగేసుకుని. 13 years. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలా పరిగెడుతూ ఉన్నా. ఇప్పుడు కూడా పరిగెడుతున్నాను. మీరు ఎప్పటికీ ఇలాగే ఉంటారు. ఎలా ఉంటాంలే కానీ వయసు అయిపోద్ది కానీ పాతకాలంలో మనం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. శ్రీలక్ష్మి గారు, వై విజయ. వై విజయ గారు. అప్పుడు మేడం విజయ నిర్మల్ గారితో వాళ్ళతో, ఆవిడ డైరెక్టర్ ప్లస్ పెద్ద పొజిషన్లో ఉన్నారు. బాగా పలకరించేవారు ఆవిడ. జయలలిత గారు, తర్వాత ఒక 5-6 ఉన్నారులే ఫ్రెండ్స్. డబ్బింగ్ జానకి, ఇట్లా కొంతమంది ఉన్నారు. ఎప్పుడైనా ఒకసారి ఫోన్లో మాట్లాడుకో. అంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మీరు మా బంధువులకే వెళ్ళను నేను. వెళ్ళరా అమ్మా? చాలా ఇంపార్టెంట్ అంటేనే వెళ్తా. అది కూడా ఇంపార్టెంట్ లేకపోతే వెళ్ళను. ఎందుకంటే ఎవరైనా, నేను కాదు నీకు కూడా మీకు కూడా అండి, ప్రతిదానికి పరిగెత్తి వెళ్ళడం కూడా తప్పని నా అభిప్రాయం. చాలా ఇంపార్టెంట్ అయిన వాటికి తప్పకుండా వెళ్ళండి మీరు.